నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ గచ్చిబౌలి రంగారెడ్డి డిస్టిక్ నుండి మనకు ఈ యొక్క 499 పోస్టులను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్తో పాటు అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తాను. మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకున్న తర్వాత ఎలిజిబిలిటీ కల్లా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు వివరిస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది. మీకు కనిపించిన తర్వాత ఈ విధంగా అప్లై చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నోటిఫికేషన్ యూజర్ గైడ్ అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్లికేషన్ అంటే మనం ఏదైతే అప్లై చేసి సబ్మిషన్ చేస్తాం కదా, ఈ అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే హెల్ప్ డెస్క్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ కాంటాక్ట్ యాజ్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ న్యూస్ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు మనకు 19/6/2020 5 PM అని. ఓకేనా. ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళందరూ కూడా జూన్ 19 5 PM వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ముందు వివరిస్తాను మీకు. సో ఇక్కడ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 1/2020 డేటెడ్ 16 జూన్ 2020 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వివిధ పోస్టులకు సంబంధించి ఇక్కడ రిలీజ్ చేశారు. ఒకసారి అవి ఏంటో చూద్దాం. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగ్ సూపరింటెండెంట్, తర్వాత అసిస్టెంట్ డెప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్. ఓకేనా. సో తర్వాత నర్సు, స్టాఫ్ నర్సు. ఓకే. సో ఈ విధంగా అన్ని పోస్టులు కూడా, మిగతా పోస్టులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూద్దాం. అయితే ముందుగా మీరు ఈ పోస్టులకు అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈరోజు అంటే 16 జూన్ 2020. ఓకేనా. ఇవాళ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ చేయడానికి వచ్చేసి మనకు 19 జూన్ 2020 5 PM. ఓకేనా. సో 19 జూన్ 5 గంటల వరకు, సాయంత్రం వరకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ముందుగా మాత్రం మీరు నోటిఫికేషన్ కంపల్సరీ రీడ్ చేయండి. తర్వాత మనకు 1 year కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 4 కాలమ్స్ ఇచ్చారు మనకు. పోస్ట్స్ అని చెప్పేసి, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్, తర్వాత టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అని, తర్వాత రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు. మీ అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరే, కాబట్టి నేను వివరించినా కూడా మీరు ఇక్కడ ఈ కాలంలో క్లియర్గా చూసుకోండి. ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో ముందుగా మనం చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ MD MS DNB ఇన్ ద కన్సర్న్డ్ స్పెషాలిటీ అండ్ యాజ్ పర్ TUQ రిజిస్ట్రేషన్ ఆఫ్ MCI మినిమం క్వాలిఫైయింగ్ ఫర్ టీచర్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చూసినట్టయితే అసోసియేట్ ప్రొఫెసర్ ఫర్ 3 years ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఇన్ ఏ రికాగ్నైజ్డ్ పర్మిటెడ్ అప్రూవల్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ విత్ 4 రీసెర్చ్ పబ్లికేషన్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఇవ్వడం జరిగింది. MBBS అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒకసారి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఇచ్చారు. తర్వాత ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ MD MS DNB ఇన్ ద కన్సర్న్డ్ స్పెషాలిటీ అండ్ యాజ్ పర్ TUQ రిజిస్టర్డ్ MCI. ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ ఫర్ టీచర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఫర్ 4 years ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఇన్ ఏ రికాగ్నైజ్డ్ పర్మిటెడ్ అప్రూవల్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ విత్ 2 రీసెర్చ్ పబ్లికేషన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇట్లా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి సంబంధించి. తర్వాత ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ MBBS అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రికాగ్నైజ్డ్ విత్ టీచర్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ క్లినికల్లో వచ్చేసి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసరు. ఓకేనా. సో తర్వాత ఇక్కడ
నెక్స్ట్ నాన్ క్లినికల్లో మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసరు. ఈ విధంగా ఒక్కొక్క దానికి సంబంధించి మీకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి నేను అన్నిటిని వివరించట్లేదు. మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఓకేనా, చెప్పినా కూడా ఇది అర్థం కాదు, ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ అదర్ కేటగిరీస్. ఓకేనా, ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అని చెప్పేసి, మెడికల్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఇక్కడ మస్ట్ పాసెస్ ఎంబీబీఎస్ డిగ్రీ సో ఇక్కడ చూడండి, మోస్ట్ ద పెర్మనెంట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీనర్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ GOMS నెంబర్ 154 అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది మీరు చూసుకోండి. ఓకేనా, ఇది క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ ఆఫ్ BSc నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్. ఓకేనా, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ డెప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, ఓకే, హెడ్ నర్స్. సో వీళ్ళకి సంబంధించి కూడా ఇచ్చారు, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ ఆఫ్ BSc నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్. ఓకేనా, సో ఇట్లా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ BSc నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్ అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ డైటీషియన్, మస్ట్ పాసెస్ ఏ BSc డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేట్ బై ద అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయోమెడికల్ ఇంజనీర్. ఓకేనా, సో ఇక్కడ బ్యాచులర్ ఆర్ ఇంజనీర్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ GO నెంబర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎవరెవరు ఏ పోస్టుకు సంబంధించి అప్లై చేస్తారో క్వాలిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫార్మసీ సూపరింటెండెంట్ OPIP అని ఇవ్వడం జరిగింది. మినిమం జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓకేనా, ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద షెడ్యూల్డ్ ఇన్ ద జనరల్ రూల్ ఆఫ్ ప్రిఫరబ్లీ, ఓకేనా, పాస్ ఇన్ PUC అని ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఆర్ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అండర్ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ గ్రాంట్ కమిషన్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ న్యాచురల్ సైన్సెస్ యాజ్ ఏ ఆబ్టైనడ్ సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ ప్రిఫరబ్లీ ఏ డిగ్రీ ఆర్ BSc ఫార్మసీ ఆఫ్ ఫార్మసీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకటే దీని క్వాలిఫికేషన్. ఇట్లా ఏదున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత GOMS నెంబర్ 110 సంబంధించి 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఇంటర్మీడియట్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇవి కూడా ఇచ్చారు, ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ తర్వాత మస్ట్ పాసెస్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మసిస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఈ అర్హతలన్నీ మీరు కలిగినట్టయితే ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ BSc ప్రిఫరబుల్ డిగ్రీ ఆఫ్ BSc ఫార్మసీ ఆఫ్ ఫార్మసీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది మీరు క్లియర్గా చూసుకుంటే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్, ఇక్కడ చూసినట్టయితే ఏ డిగ్రీ ఆఫ్ BA BSc ఆర్ BCom ఆర్ ఎనీ ఈక్వలెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ ఓకే టు ఏ గ్రాడ్యుయేట్ విత్ స్టాటిస్టిస్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి, అంటే దేనికి ప్రిఫర్ ఇస్తారు, తర్వాత ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలని క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు అంతా చదువుకొని అప్లై చేయండి, చెప్తే మాత్రం అర్థం కాదు. సో ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు మనకు, ద మినిమం ఏజ్ ఈజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 34 years అని ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఆన్ 1/7/2020 ఓకేనా. సో విత్ ద ఫాలోయింగ్ రిలాక్సేషన్స్ అలౌడ్ ఫర్ ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫర్ SC STs BC 5 years, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్
ఓకేనా. ఉమెన్ సర్వీస్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 years ఇన్ అడిషన్ టు ద లెంగ్త్ ఆఫ్, ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ డిజేబుల్ పర్సన్స్ 10 years అని ఇవ్వడం జరిగింది. తర్వాత రిటైర్డ్ పర్సన్స్ బిలో 65 years అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఇక్కడ చిన్న ఇంకొక పాయింట్ ఏంటంటే ద మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ 65 years అని ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరు చూసుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ రిలవెంట్ కౌన్సిల్ అని చెప్పేసి మనకు ఆల్ అప్లికేషన్స్ షుడ్ ప్రాసెస్ ఏ వ్యాలిడ్, ఓకేనా, రిజిస్ట్రేషన్ విత్ ద రిలవెంట్ కౌన్సిల్ యాజ్ ఆన్ 1st June 2020 అని ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్కి సంబంధించి. తర్వాత ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కనుక చూసినట్టయితే ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా. మెరిట్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ విల్ బీ ద కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ ఇవ్వడం జరిగింది. అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఈ మెరిట్ బేస్ పైన నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ ఫాలోడ్ బై అప్లయింగ్ ద 100 point రోస్టర్ అని చెప్పేసి ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇచ్చారు మనకు. ఓకేనా. సో ఇక్కడ ఈ ఏ గ్రేడ్ ఆర్ ఇక్కడ గ్రేడ్లకు సంబంధించి కూడా ఇచ్చారు, పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, తర్వాత పాస్, గ్రేడ్ ఆఫ్ ఎనీ కైండ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి పర్సెంట్ చొప్పున ఏ విధంగా ఉందో. ఓకే. సో ఇది మనకు మామూలుగా నోటిఫికేషన్, ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అదర్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెరిట్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ విల్ బీ ద సోల్ క్రైటీరియా ఫర్ సెలక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ల వారీగా ఇక్కడ కూడా ఇచ్చారు మనకు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ ఫాలోడ్ బై అప్లయింగ్ ఫర్ 100 రోస్టర్ పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ డీటెయిల్డ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు మనకు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద వేకెన్సీ. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి రెమ్యునరేషన్ ఫర్ మంత్ ఇన్ రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే ప్రొఫెసర్ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి, 1,90,000 రెమ్యునరేషన్. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ 24 పోస్టులు, 1,50,000 రెమ్యునరేషన్. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 48 పోస్టులు, 1,25,000 రెమ్యునరేషన్ ఇస్తారు. తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇక్కడ వచ్చేసి 129 పోస్టులు ఉన్నాయి, 40,270 రెమ్యునరేషన్ వచ్చేసి. తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, 35,120 రూపాయలు. తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ డెప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ హెడ్ నర్స్ వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి, 29,760 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 246 పోస్టులు ఉన్నాయి, 25,140 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ డైటీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, 30,120 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి బయోకెమికల్ ఇంజనీర్ వచ్చేసి ఒక్క పోస్ట్ ఉంది, 35,120 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ ఫార్మసీ సూపర్వైజర్ ఓపీఐపీ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 31,460 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 12 పోస్టులు ఉన్నాయి, 21,230 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మెడికల్ రికార్డ్ ఆఫీసర్ వచ్చేసి ఒక్క పోస్ట్ ఉంది, 28,940 రూపాయలు ఇస్తారు. టోటల్ ఇక్కడ 499 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ కూడా అప్లై చేసే ముందు కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు, mbsrb.telangana.gov.in అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి మన ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత అదర్ కేటగిరీస్ ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, హియర్స్ ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ దేర్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ రెడీ. ఓకే, వైల్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి అప్లికేషన్ చేయడానికని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు, తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, SSC బర్త్ సర్టిఫికేట్. ఓకే, తర్వాత స్టడీ, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ 1st to 7th అని ఇవ్వడం జరిగింది. MBBS అండ్ MD MS DNB డిగ్రీ మనం ఇంతకుముందుగా క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా, సో దాని ప్రకారం
తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ తెలంగాణ ఏపీ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి అడిషనల్ పీజీ క్వాలిఫికేషన్స్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫర్ ఆల్ టీచింగ్ అపాయింట్మెంట్స్ హెల్డ్ అని ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికెట్. తర్వాత కాపీస్ ఆఫ్ పబ్లికేషన్స్ విత్ ప్రూఫ్ ఆఫ్ ఇండెక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏ క్వాలిఫికేషన్కు సంబంధించి పోస్ట్కి అప్లై చేస్తున్నారో అవన్నీ ఇక్కడ కలిగి ఉండాలి. తర్వాత ద ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ సిగ్నేచర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్ ఇన్ జేపీజీ ఫార్మేట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, బిలో 100 KB అని చెప్పేసి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కానీ, తర్వాత నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, క్లాస్ 1 to 7th కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఏ ఫార్మేట్లో ఎంత MB బిలో ఉండాలో అన్ని క్లియర్గా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, తర్వాత TS కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి కానీ, తర్వాత ద మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ద ఇయర్స్ కన్సమ్డ్ మార్క్స్ మెమోస్ అని ఇవ్వడం జరిగింది. సింగిల్ PDFలో ఇక్కడ ఉండాలని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏ ఫార్మేట్లో ఎంత MBకి తక్కువ ఉండాలో మీరు చూసుకొని అప్లై చేయండి. ఓకేనా, సో ఇవన్నీ ఉన్నాయి. ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, సో వీటికి కాల్ చేయొచ్చు అనమాట ఈ వర్కింగ్ టైమింగ్స్లో కూడా. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మనకు నోటిఫికేషన్. ఒకసారి ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూద్దాం ఒకసారి. సో మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పింది కదా. సో ఇవన్నీ ఒకసారి మీరు చదవండి. ఇక్కడ ఏమంటున్నా అంటే ప్లీజ్ రీడ్ ద నోటిఫికేషన్ అంటున్నాడు. ఇక్కడ కంపల్సరీ మీరు నోటిఫికేషన్ ఒకసారి రీడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజ్, ఓకేనా, పాస్పోర్టోగ్రాఫ్ సైజ్ వచ్చేసి అలాంగ్ విత్ సిగ్నేచర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్ ఇన్ జేపీజీ ఫార్మేట్, ఓకేనా, బిలో 100 KB అని ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి. తర్వాత ఎస్ఎస్సి మెమో కమ్యూనిటీ, ఈ విధంగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సర్టిఫికెట్లకు సంబంధించి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ చూసుకోండి. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID. ఓకే, సో ఇట్లా అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. కింద ఏంటిదంటే ఆల్రెడీ మనకు సబ్మిట్ చేసినవి ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ సర్నేమ్ యాజ్ పర్ SSCR, ఓకేనా. సో రిక్వైర్మెంట్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది చేయండి, నేమ్ ఫిలప్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ OTP, ఓకేనా. మీకు OTP రావడం జరుగుతుంది. OTPని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అయితే అప్లై చేసుకోండి, మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ జాగ్రత్తగా రీడ్ చేసుకొని అప్లై చేయండి. ఇలా ఏ అప్డేట్స్ ఉన్న జాబ్ అప్డేట్స్కి సంబంధించి, తర్వాత స్టడీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఏది వచ్చినా కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను.